హాయ్ వెల్కమ్ టు కల్లూరి కిచెన్. ఈరోజు వీడియోలో హెల్తీగా ఇంట్లోనే పిజ్జా తయారు చేయడం నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ కార్న్ తీసుకొని గింజలు పక్కకు తీసుకొని ఉడి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని మైదా పిండి తీసుకొని కొద్దిగా మైదాకు తగినంత కొద్దిగా సాల్టు, బేకింగ్ పౌడరు, పెరుగు, బటర్ వేసి బాగా బ్రెడ్ పొడిలాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా ముద్ద చేసుకొని తడిగుడ్డ పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో బటర్ వేసుకొని మైదా వేసుకొని కొంచెం పాలు వేసుకుంటూ వైట్ సాస్ తయారు చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఆ విధంగా వీడియోలో చూపినట్లు ఉండాలి. బాగా కలుపుకుంటూ మాడిపోకుండా పెట్టుకొని ఒక బౌల్లో దాన్ని సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత రెడ్ సాస్ కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అన్ని సాస్లు ఇంట్లోనే చేసుకొని తయారు చేసే పద్ధతి ఇది. తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ బటర్ వేసి గార్లిక్, జింజర్ వేసి తర్వాత ఆనియను, టమోటా వేసి అన్ని కొద్దిసేపు కొంచెం వాటర్ వేసి మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చల్లబడిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకుంటే రెడ్ సాస్ రెడీ అవుతుంది. వైట్ సాసు, రెడ్ సాసు రెండు రెడీ అయినాయి. తర్వాత చికెన్ ముక్కలు ఎముకలు లేకుండా ఉండేటివి, బోన్స్ లేకుండా తీసుకొని అదే ప్యాన్లో కొద్దిగా వాటరు ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఉప్పు, పసుపు వేస్తే పూర్తిగా మగ్గిపోతాయి. మగ్గనిచ్చి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పెట్టుకునే ప్లేట్కు ఇది బటర్ కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేసుకొని దాంట్లో మైదా ఒత్తుకోవాలి. మళ్ళీ రెడ్ సాసు, వైట్ సాసు వేసుకొని కార్ను, టమోటా స్లైసు, ఆనియను, చికెన్ ముక్కలు, చీజు 1 by 1 వేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. వేసిన తర్వాత దాన్ని ప్రీ హీట్ చేసుకునే ప్యాన్లో పెట్టి స్టాండ్ పైన ఉంచాలి. తర్వాత ఒక 15 మినిట్స్ మూత పెట్టి మంట పెట్టాలి. అప్పుడు పిజ్జా రెడీ అవుతుంది. చూడండి, బాగా రెడీ అయిపోయింది. ఇంట్లోనే హెల్తీ పిజ్జా రెడీ.